ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీనే అందరి ఇంట్లో సాధారణంగా వండుతూనే ఉంటారు, కానీ ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంకొంచెం స్పెషల్ అండ్ టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూస్తే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇదే ప్రిపేర్ చేయమంటారు, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఇక నేను అరకిలో వరకు చికెన్ అనేది తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అరకిలోకి మాత్రమే క్వాంటిటీ అనేది చెప్తున్నాను. మీరు ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. మసాలా దినుసులు అనేవి వేయించుకోవాలండి. సో దానికోసం 4-5 లవంగాలు, ఒక స్టార్, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కారం ఎక్కువగా ఉన్నటువంటి 4 వరకు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నా సరే ప్రాబ్లం అనేది లేదండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లార్చి పౌడర్ అనేది చేసుకోవాలి. సో ఈలోపు వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఎంత బాగా వేగితే కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చూసారు కదా, ఉల్లిపాయలు అంతా కూడా బాగా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ది అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా మాడిపోకుండా ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అనేది వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చికెన్ అనేది తొందరగా ఉడికిపోవాలి అంటే వండడానికి ఒక 10 నిమిషాల ముందు చికెన్లో వాటర్ వేసి అందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పౌడర్, అలాగే 1/4 కప్ వరకు కమ్మని పెరుగు అనేది వేస్తున్నాను. పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. చికెన్ అంతా కూడా బాగా ఒకసారి కలిసిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా కుక్ చేసుకోవాలి. అలా అయితేనే చికెన్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ నాకు ఒక 10 మినిట్స్ పాటు పట్టిందండి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి వాటర్ అనేది ఇంకొంచెం బయటికి రావడానికి. ఇప్పుడు ఇందులో ఒక 10 వరకు జీడిపప్పు అనేది పేస్ట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రెసిపీకి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం మసాలా పౌడర్లో రెడ్ చిల్లీ అనేది వేసాం కాబట్టి. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో ఉడికించుకోవటం వల్ల ఉప్పు కారం అంతా కూడా ముక్కకు బాగా పట్టి తినేటప్పుడు జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలేటప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందే లేదో చూసి మూత పెట్టుకొని చికెన్ అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, అలా పెట్టినట్టయితే చికెన్ అనేది మాడిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడకడానికి ఒక 10 to 15 మినిట్స్ పట్టిందండి. చూసారు కదా, చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. అంతేకాకుండా చాలా కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎమ్మి టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.